నిజామాబాద్ ఆసుపత్రిలో ఒక మహిళా ఖైదీ హల్చల్ చేస్తుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన నిందితురాలు పోలీసులకు ఏకంగా గంట సేపు చుక్కలు చూపించింది. బాన్సువాడలో జరిగిన ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయిన శ్రావణి తన పసిబిడ్డతో కలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వాష్రూమ్ కు వెళ్తానని చెప్పి పోలీసులను నమ్మించిన ఆమె చాకచక్యంగా పై అంతస్తు నుంచి తప్పించుకుంది. నిందితురాలు అదృశ్యం కావడంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. మొదట ఆమె మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లిపోయిందని భావించి ఆసుపత్రి ప్రాంగణాన్ని జల్లెడపట్టారు. చివరికి సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా ఆమె ఆసుపత్రి దాటి బయటికి వెళ్లలేదని, లోపలే ఎక్కడో దాక్కున్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు హైడ్రామా నడిపిన శ్రావణిని చివరకు ఆసుపత్రి ప్రాంగణంలోనే అదుపులోకి తీసుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఖైదీ ఒకసారిగా మిస్సింగ్ అయినట్లుగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులను సుమారు గంట పాటు ఒకసారిగా పోలీసులందరినీ హడలెత్తించిందని చెప్పుకోవచ్చు. అయితే బాన్సాడ ఒక దొంగతనం కేసులో మహిళా ఖైదీ శ్రావణి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఇప్పటికే తను నేరస్తురాలుగా ఉంది. అయితే ఈరోజు ఉదయం చంటిబిడ్డతో మహిళా ఖైదీని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పోలీసులు. అయితే ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చికిత్స కోసం తీసుకొచ్చినట్టుగా పోలీసులు విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈరోజు పై అంతస్తు నుంచి కిందికి వాష్రూమ్ పేరుతో కిందికి రావడం జరిగింది. అయితే అప్పుడే పోలీసులు అక్కడ ఎవరైతే మహిళా ఖైదీ శ్రావణి ఉందో తన పక్కన ఇంకొక వృద్ధురాలు ఒక మూర్ఛపడి పడిపోవడంతో తనను కాపాడే ప్రయత్నంలో పోలీసులు ఉన్న నేపథ్యంలో పోలీసుల కళ్ళు కప్పి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే దీంతో ఒక్కసారిగా పోలీసులు కంగుతిన్నారు. ఎందుకంటే మహిళా ఖైదీ ఆల్రెడీ నేరస్తురాలు ఒక చికిత్స కోసం తీసుకొచ్చిన నేపథ్యంలో మహిళా ఖైదీ మిస్సింగ్ ఒకసారిగా కలకలం రేపడంతో ఒకసారిగా తీవ్ర ఆందోళన చెందారు. పోలీసులంతా కూడా జల్లడపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సీసీ కెమెరా చూశారు. సీసీ కెమెరాలో ఆసుపత్రి మెయిన్ గేటు దాటకపోవడంతో పోలీసులు సీరియస్గా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఒక మూలన దాచుకొని ఉన్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్పటికే పోలీసులు తనను గుర్తించి తనను వెంటనే అదుపులోకి తీసుకొని తర్వాత విచారణ కోసం తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ ఖైదీని మళ్ళీ జైలుకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎందుకు మిస్సింగ్ అవ్వడానికి ప్రయత్నించింది, ఏ కారణాలతో మిస్సింగ్ అవ్వడానికి ప్రయత్నించింది, ఆ టైంలో విధులు నిర్వహిస్తున్నారు ఎవరు, ఈ కోణంలో విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహిళా ఖైదీ మిస్సింగ్ కలకలం రేపింది. ఒకసారిగా మహిళా ఖైదీ మళ్ళీ పోలీసులకు దొరకడంతో ఒక్కసారిగా అందరూ పోలీసులంతా కూడా శాంతించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారిగా మహిళా ఖైదీ మిస్సింగ్ కలకలం రేపడంతో పోలీసు శాఖలో ఒకసారిగా కలకలం రేపింది. ఆ మహిళకు సంబంధించిన ఎవరైతే బందోబస్తుగా ఉన్నారో వాళ్ళు కూడా తీవ్రంగా ఆందోళన చెందారు. ఎక్కడ మా ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు. కానీ చివరికి మహిళా ఖైదీ దొరకడంతో ఒకసారిగా అందరూ శాంతించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సాయంత్రం సమయంలో మహిళా ఖైదీ మిస్సింగ్ ఒకసారిగా జిల్లాలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే రాజేష్, అంటే మహిళ ఎటువంటి దొంగతనానికి పాల్పడింది, అసలు ఈ ఘటన ఎన్ని రోజుల క్రితం చోటు చేసుకుంది అనుకోవచ్చు? అంటే మహిళా ఖైదీ చాలా రోజులుగా ఒక దొంగతనం కేసులో బాన్సువాడకు చెందిన ఒక కేసులో బాన్సువాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చాలా రోజులుగా మహిళా ఖైదీ ఇదైతే ఖైదీగా ఉండి అలాగే రిమాండ్ ఖైదీలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు చాలా రోజులుగా జైల్లోనే ఉన్నప్పటికీ ఈరోజు ఉదయం కొద్దిగా అస్వస్థతకు గురైందని చెప్పి ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. చంటిబిడ్డతో అయితే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో చంటిబిడ్డతో రావడం జరిగింది. అయితే చంటిబిడ్డతో పాటు ఆ మహిళకి అస్వస్థతకు గురైందా, ఏ కోణంలో తీసుకొచ్చారనేది ఇంకా వివరాలు అయితే బయటకు వెళ్ళలేదు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ కమిటీ కూడా వేయడం జరిగింది. సుమారు గంట సేపు ఒక్కసారిగా పోలీసులందరినీ కూడా అడలెత్తించింది. పోలీసులను కూడా అందరినీ కూడా ఆందోళన వ్యక్తం చేసే విధంగా ప్రవర్తించింది. చాలా గతంలో ఏదో దొంగతనం కేసు విషయంలో నిందితురాలుగా ఉన్న శ్రావణి ఎవరైతే ఉన్నారో ఈరోజు పోలీసులు ఉదయం తీసుకురావడం జరిగింది. అయితే ఆ సమయంలోనే ఆ వాష్రూమ్ పేరుతో కిందికి రావడం జరిగింది. 3వ అంతస్తు నుంచి కిందికి రావడం జరిగింది. వాష్రూమ్ పేరుతో కొద్దిగా సీసీ కెమెరాలో అక్కడి వరకు కనబడినా ఎప్పుడైతే బయటకు వెళ్ళలేదనే కోణంలో పోలీసులు నిర్ధారణకు వచ్చారో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. అప్పుడు పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడ సంబంధించిన మన విజువల్స్ చూడొచ్చు. పోలీసులంతా కూడా ఆమెని తీసుకొచ్చి అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే అక్కడ ఉన్న పోలీసులందరినీ కూడా తీవ్రంగా అడలెత్తించిందని చెప్పుకోవచ్చు. పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ చివరికి పోలీసులు మాత్రం ఆమెను దొరకబట్టారు. చివరికి ఆమెను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం తరలించారని చెప్పి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.